ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమరావతిలో నిర్మిస్తున్న మోడల్ హై స్కూల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో 16 కోట్ల రూపాయలు వెచ్చించి హై స్కూల్ కమ్ కళాశాల రూపురేఖలను తీర్చిదిద్దుతున్నారు. తన సొంత నియోజకవర్గంలోని నిడమర్రు హై స్కూలును లీప్ స్కూల్గా ఎంపిక చేసిన లోకేష్ గారు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా అత్యాధునిక సదుపాయాలతో ఈ స్కూల్ను డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ క్లాస్ రూమ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ఐఎఫ్పి ప్యానల్స్తో ఆన్లైన్ బోధన సదుపాయాలు, కలర్ఫుల్ బెంచీలు, భారీ స్థాయిలో రూఫ్టాప్ ఏర్పాటు, కళాశాల కోసం ప్రత్యేక బిల్డింగు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఇక్కడ మానవ వనరుల శాఖ మంత్రి సృష్టిస్తున్న అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అత్యాధునికమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ల్యాబ్లతో పాటు ప్రత్యేకంగా మనం ఎప్పుడూ వినని ఇన్నోవేషన్ ల్యాబ్, హోమ్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్లకు కలిపి స్టెమ్ ల్యాబ్ను ఇక్కడ నిర్మిస్తున్నారు. స్కూలు, కళాశాల పిల్లలకు ప్లే గ్రౌండ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ థియేటర్, మూలికావనంతో బొటానికల్ గార్డెన్, 1 నుంచి 5వ తరగతి పిల్లల కోసం కిడ్స్ ప్లే ఏరియా వంటి సదుపాయాలు, స్కూల్ పిల్లలందరూ ఒకే చోట భోజనం చేసేందుకు వీలుగా పెద్ద డైనింగ్ హాల్ వంటి ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నారు. మేం చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే ఈ వీడియోలో చూడండి. ఇక్కడి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏం చెప్తున్నారో మీరే వినండి. ఇక్కడ మా వ్యాఖ్యానం కంటే వారి ఇంటర్వ్యూనే ఈ స్కూల్ గొప్పదనం గురించి తెలియజేస్తోంది. కళ్ళారా ఈ అద్భుతాన్ని వీక్షించండి. అన్నట్లు ఇక్కడ ఇంటర్ వరకు ఉందండి, అందుకే దీన్ని జెడ్పీహెచ్ఎస్ ప్లస్ స్కూల్ అంటున్నారు. ఈ స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు గారి మాటలు వినండి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో విద్యని అభివృద్ధి చెందించాలని ముఖ్యమంత్రి గారు, అలానే విద్యాశాఖ మంత్రి గారు కొత్త నిశ్చయంతో ఉండి మొదట వాళ్ళ సొంత నియోజకవర్గం అంటే విద్యాశాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరిలో ఒక స్కూల్ని మోడల్ స్కూల్గా చేస్తే ఆ తర్వాత ఇలానే ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం మొత్తం చేద్దామనే కొత్త నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. అందుకని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఫర్నిచరు ప్లస్ అలాగనే ఇంగ్లీషు సబ్జెక్టు ఇవన్నీ నేర్పించడానికి మంచి సౌకర్యాలు కల స్కూల్ని ఏర్పాటు చేయటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మన మండలంలో ఉన్న 8 హై స్కూల్స్ నుంచి మన స్కూల్ని ఎంపిక చేసుకున్నారు. మనకి 5 ఎకరాల 2 సెంట్లు ఖాళీ స్థలం ఉంది. ఆటలు కూడా వాళ్ళకి చాలా ముఖ్యం. ఆటల కోసమని వాకింగ్ ట్రాక్లు, అలానే ఇండోర్ స్టేడియం, ఫుట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు, ఖోఖో కోర్టు, వాలీబాల్ కోర్టు, ఇలాగా కొన్ని కోర్టులు 6 నుంచి 10 తరగతులు చదివే పిల్లల కోసం, అలానే కిడ్స్ ప్లే ఏరియా అని ఒక చిన్న సుమారుగా 1 అరెకరం స్థలంలో 1 నుంచి 5 తరగతి చదివే పిల్లల కోసమని కొంత కిడ్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నారు. అలానే 6 నుంచి 10వ తరగతి చదివేవాళ్ళు ప్లస్ ఇంటర్మీడియట్ పిల్లలు అందరి కోసం అని చెప్పేసి సైన్స్ పార్క్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు. అలాగనే అది 33 సెంట్లలో స్కూల్కి ఫ్రంట్లో దాన్ని డెవలప్ చేస్తున్నారు. అలాగనే పాఠశాలలో కూడా ఫిజిక్స్ ల్యాబు, బయాలజికల్ ల్యాబు, తర్వాత కెమిస్ట్రీ ల్యాబు, తర్వాత మ్యాథమెటిక్స్ ల్యాబు ఇవన్నీ కూడా అగస్త్య ఫౌండేషన్ వారి సహకారంతో చాలా చక్కగా చేశారు. అలాగనే ఒక పెద్ద లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకి భోజనం చేసేటప్పుడు సౌకర్యంగా ఉండటానికి, అందరూ ఒకే చోట చక్కగా కూర్చొని భోజనం చేయడానికి మంచి డైనింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అలానే మాకు ఇంతకు ముందర గ్రౌండ్ ఫ్లోర్లో 14 రూములు, ఫస్ట్ ఫ్లోర్లో 14 రూములు, 28 రూములు ఉంటే ఈ 28 రూములు కదిలించకుండా సెకండ్ ఫ్లోర్ వచ్చే విధంగా రూఫ్ వేశారు చాలా ఖర్చు పెట్టి. దాని కారణంగా మనకి ఈ 14 రూముల మేర పైన ఖాళీ స్థలం అయితే వస్తుంది. దాన్ని రూములుగా చేయలేదు, కానీ ఈ మొత్తం బిల్డింగ్కి ఏదైతే పాత బిల్డింగ్ 28 రూములతోటి ఉందో దానికి లైఫ్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సుమారుగా ఒక 30 years లైఫ్ పెరిగినట్టే. వర్షం కారణంగా కానీ, ఎండ కారణంగా కానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల ఇది దెబ్బతినకుండా ఉంటుంది. మంచి పెయింట్లు వేశారు. అలాగనే ఎక్కడైతే గ్రానైటు, కొన్ని రూముల్లో గ్రానైట్ లేదు ఇప్పటికీ, ఆ రూముల్లో కూడా గ్రానైట్ వేశారు. అలాగనే వరండాల్లో సుమారుగా 5 అడుగులు ఎత్తు టైల్స్ అంటించారు గోడలకి, బాగుంది. తర్వాత ఇంకొక బ్లాకు ప్రత్యేకంగా
గ్రౌండ్ ఫ్లోర్లో 6 రూములు, ఫస్ట్ ఫ్లోర్లో 6 రూములు వచ్చేట్టుగా 12 రూములతోటి బి బ్లాక్ అని ఒక బ్లాక్ని డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. 90% అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ అంటే పెయింట్స్ స్టేజ్లో ఉంది. క్లాస్ రూముల్లో కూడా మంచి పెయింట్లు వేశారు. మాకు ఇప్పటికే ఐఎఫ్బి ప్యానెల్స్ ఉన్నాయి. ప్లస్ వాటికి తోడుగా ఒక్కొక్క రూమ్లో 2 గ్రీన్ చాక్ బోర్డులు ఇస్తారు. ఒక 30 గ్రీన్ చాక్ బోర్డులు. అలానే ప్రతి పిల్లల కోసం, ప్రతి పిల్లడికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఏది కావాలంటే అది అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ స్కూల్లో ఎక్కువ మంది వచ్చే సంవత్సరం నుంచి చేరతారని నేను ఆశిస్తున్నాను. స్కూలు సోషల్ ఉపాధ్యాయురాలు విజయరాణి గారు ఏం చెప్తున్నారో చూడండి. నడమర్రు గ్రామంలో జడ్పీహెచ్ ఎక్స్ప్రెస్ స్కూల్ని లీప్ స్కూల్గా డెవలప్ చేస్తున్నారు. ఇంకా వర్కులు జరుగుతూ ఉన్నాయి. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి దానికి అనుగుణంగా అన్ని ఫెసిలిటీస్ని ఈ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఈ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఈ స్కూల్కి ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, స్టెమ్ ల్యాబు, ఇన్నోవేటివ్ ల్యాబు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధలతోటి డెవలప్ చేస్తున్నారు. మనకి 25 రూమ్స్ ఈ స్కూల్లో ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఈ క్లాస్ రూమ్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రూమ్ను కూడా మాడిఫై చేస్తున్నారు. విద్యార్థులు నియర్లీ ఒక 50 to 60 క్లాస్లో కూర్చునే విధంగా మనకి బెంచెస్ కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చున్నారు. అట్లానే ఇక్కడ చుట్టూ మనకు 5 ఎకరాల స్థలం ఉంది కాబట్టి దీన్నంతా కూడా ప్లే గ్రౌండ్, కిడ్స్కి చక్కగా అన్ని ఆటలు ఆడుకునేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ పూలు, ఓపెన్ థియేటరు, స్పోర్ట్స్ ట్రాక్, తర్వాత ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ భాగంలో వస్తూ ఉన్నాయి. మనకి స్కూల్కి ఫ్రంట్ మూలికావనం అని చెప్పేసి బొటానికల్ గార్డెన్ లాగా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. తర్వాత చూడగానే చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కని బిల్డింగ్ ఫెసిలిటీస్ తోటి, చక్కని ఉపాధ్యాయులతోటి ఈ స్కూలు అలరారుతూ ఉన్నది. కాబట్టి మనకి దగ్గర పరిసరాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ సదుపాయాలను వాడుకొని లైఫ్లో ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అట్లానే ఇక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల పట్ల ఎంతో ప్రత్యేక శ్రద్ధాశక్తులతో బోధిస్తూ ఉన్నారు. మేము 100% టార్గెట్ తోటి 10th క్లాస్ రిజల్ట్ తోటి తీసుకురావాలని చెప్పేసి మేము ఎంతగానో కృషి చేస్తున్నాము. ఉపాధ్యాయులందరూ విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధతోటి, తర్వాత ఆఫీసర్స్ ఏ టైంకి అందిస్తున్నటువంటి ఇన్పుట్స్ కానివ్వండి అవన్నీ తీసుకొని స్కూల్ని ఇంకా ముందుకు నడిపించాలనేటటువంటి ఆశయంతో అందరం కూడా అడుగులు వేయటం జరుగుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరం ఇంకా ఎక్కువ పనిచేయటం జరుగుతూ ఉంది. అందరి యొక్క ఆశీస్సులు, తర్వాత ప్రజలందరి యొక్క మన్ననలు ఈ స్కూల్ మీద ఎంతో ఉన్నాయి, ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి అవన్నిటిని మేము ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా ఈ స్కూల్ దగ్గరకు వచ్చి చూసినట్లయితే కనుక ఈ స్కూల్ అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి డెవలప్ అవుతూ ఉంది. మీరు ఏ బ్లాక్ చూసినప్పటికీ కూడా డైనింగ్ హాల్ ప్రత్యేకంగా మనకి పిల్లలు క్లాస్ రూమ్స్లో కాకుండా ప్రత్యేకంగా డైనింగ్ హాల్లో కూర్చొని తినేటటువంటి ఫెసిలిటీస్ తోటి పెద్ద డైనింగ్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే సైకిల్స్ కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, మనకి ఏదైనా సరే ప్రత్యేకంగా దానికి డెవలప్ చేయడం జరుగుతుంది. చుట్టూ చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ బ్లాక్ కూడా ఇక్కడ ఉంది. 1 to 5th క్లాసెస్ ఉన్నాయి, 6th to 10th, అట్లానే ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ సదుపాయాలను వాడుకొని మమ్మల్ని స్కూల్ ఒకసారి వచ్చి చూసి దీన్ని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అడ్మిషన్స్ అందరికీ ఉంటాయండి. నియర్లీ 60 స్టూడెంట్స్ కెన్ సిట్ ఇన్ ద క్లాస్. ఒకవేళ మనకి స్ట్రెంత్ ఎక్కువ అవుతా ఉంటే క్లాస్ రూమ్స్ కూడా సెక్షన్స్
డివైడ్ చేసి టీచర్స్ని ఇస్తూ ఉంటారు మనకి ఏ టైంకి ఆ టైంకి అనుగుణంగా. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా కూడా మనకి టీచర్స్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కళాశాల అధ్యాపకురాలు ప్రమీల గారి మాటల్లో కళాశాల ప్రత్యేకత. నమస్తే అండి, నా పేరు ప్రమీల. నేను ఇక్కడ +2లో మ్యాథ్స్ జేఎల్గా వర్క్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ +2 పెట్టారండి. +2లో యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచి రిజల్ట్ ఉంది మాకు. గత 2 సంవత్సరాలుగా పూర్తి 100% ఉంది. మా దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు వివిఐటీలో సీట్లు తెచ్చుకున్నారు, ఎంసెట్ రాసి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు 4 పిల్లలు లాస్ట్ ఇయర్ మంజూష అనే అమ్మాయి అయితే చక్కగా ఐఐటి జేఈలో క్వాలిఫై అయింది. మంచి రిజల్ట్ ఉందండి మా దగ్గర. ఎంపీసీ బైపీసీ 2 గ్రూపులు ఉన్నాయి మాకు. పైగా ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నెడమర హై స్కూల్ని 16 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నారు. దానికి సెపరేట్గా మాకైతే సెకండరీ ఎడ్యుకేషన్ కోసం +2 కోసం సెపరేట్ బిల్డింగే ఫామ్ చేశారు. చక్కగా క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ తోటి. ఇక్కడ మంచి స్టాఫ్ ఉందండి. చక్కగా టీచర్స్ స్టాఫ్, సీనియర్ స్టాఫ్ ఉన్నారు. ఇక స్కూల్ కూడా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి +2 వరకు ఉందండి. ఇక్కడ మాకు ఇప్పుడు ఈ స్కూల్ డెవలప్మెంట్ అవటం వల్ల ల్యాబ్స్ ఇప్పటిదాకా కొంచెం ల్యాబ్ కోసం మా పిల్లలు పెనుమాక దాకా వెళ్ళాల్సి వచ్చేదండి ల్యాబ్ కోసం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా ప్రాబ్లం లేదు మాకు. మంచి ల్యాబ్స్ అరేంజ్ చేశారు. స్టేట్లోనే చాలా సోఫిస్టికేటెడ్గా రెడీ చేసిన స్కూల్ అండి ఇది. అవుతుంది దాదాపు 80% వర్క్ అయిపోయింది. జస్ట్ ఇంకా గార్డెనింగ్ మాత్రమే మిగిలింది. చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇట్లాంటి స్కూల్లో వర్క్ చేయడం అనేది. లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక్కడ పిల్లలు కూడా లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ చాలా బాగా జరిగాయండి. ఇంకా నెక్స్ట్ ముందు లోకేష్ గారు కోరుకున్నట్టుగా అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి అనిపించింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్ మంచిగా ఉన్నాయండి. మాకు +2లో కూడా మాకు అదే కోరుకుంటున్నామండి. అందుకనే మేము లోకేష్ గారిని రిక్వెస్ట్ పెట్టాము, ఇక్కడ కోఎడ్యుకేషన్ పెట్టండి +2లో, మంచి బాగా వస్తారు పిల్లలు అడుగుతున్నారండి. మా ఊరు తరఫు నుంచి నెడమరు మా పిల్లలు చాలామంది అడుగుతున్నారని చెప్పాము. వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. అదే నెక్స్ట్ ఇయర్కి కోఎడ్యుకేషన్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు విడివిడిగా ల్యాబ్స్ రెడీ చేశారు. మా దగ్గర 5 ల్యాబ్స్ ఉన్నాయి. అందులో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా పిల్లల కోసం సెపరేట్గా హోమ్ సైన్స్ స్టూడెంట్స్ కోసం దానికోసం సెపరేట్గా ల్యాబ్ రెడీ చేశారండి. మంచి ఎక్విప్మెంట్ చాలా బాగా రెడీ చేశారు. డొమెస్టిక్ సైన్స్ ల్యాబ్ కూడా మాకు ఎక్విప్మెంట్ ఏర్పరిచారండి. చాలా బాగుంది. అంటే యాక్చువల్గా స్కూల్స్లో ఇది ఎప్పుడు ఉండదు, ఫస్ట్ టైం ఇక్కడే చూసాము. మాకు ఇప్పటిదాకా తెలిసింది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్సే, కానీ ఇది కొత్తగా పెట్టారు. హ్యాపీగా ఉంది. పిల్లలు ఈ ల్యాబ్స్తో పాటు దాన్ని కూడా యూజ్ చేసుకుని అన్నింటిలోనూ మంచి సామర్థ్యాలు సాధిస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి, ఎప్పుడు మాకు టీచ్ చేస్తారని వెయిట్ చేస్తున్నామండి. దానికోసం ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే బాగుంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగు పండిట్ మీరయ్య గారు ఏమంటున్నారో వినండి.
నా పేరు ఎం మీరయ్య. ఈ యొక్క లీప్ మోడల్ స్కూల్లో +2లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పీజీటీగా బోధిస్తూ ఉన్నాము. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా లీప్ మోడల్ స్కూల్ని ప్రారంభించడం అనేది, మన నిడమరు హై స్కూల్ని లీప్ మోడల్ చేయటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. దీనిలో భాగంగా ప్రభుత్వము ఈ యొక్క పాఠశాలని కొన్ని కోట్ల రూపాయలతోటి ఈ యొక్క కొత్తగా బిల్డింగ్ నిర్మించడము, ఆ మోడలైజేషన్ చేయించడం, తరగతి గదులను పెంచడము, అంతేకాకుండా ఈ యొక్క స్విమ్మింగ్ పూలు, ఇండోర్ స్టేడియము, ఈ విధంగా బొటానికల్ గార్డెన్, ఆ తర్వాత ల్యాబుల విషయంలో కానీ చూసినట్లయితే ప్రభుత్వము ఈ యొక్క బోటనీ ల్యాబు, జువాలజీ ల్యాబు, అదేవిధంగా ఈ యొక్క ఫిజికల్ సైన్స్ ల్యాబు, ఇలా అన్ని రకాలైనటువంటి ల్యాబులను ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యార్థులకి మరి ఈ యొక్క ఉపాధ్యాయులకు కూడా ఎంతో మరి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క నిడమరు గ్రామానికి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి ఈ యొక్క విద్యార్థులు వస్తూ ఉంటారు. కురగల్లు, నీరుకొండ, నిడమర్రు, ఇంకా ఆ విధంగా శిబిరము, బాపూజీ నగరము, ఇలాంటి గ్రామాల నుంచి విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఇటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ప్రభుత్వం ఈ యొక్క లీప్ స్కూల్ని ప్రకటించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య లభిస్తుందని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. స్టేట్ లెవెల్లో మరి ఎక్కడా లేని విధంగా మరి సెంట్రల్ స్కూల్స్లో ఉండేటువంటి నవోదయ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఈ యొక్క తరగతి గదుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా IFE ప్యానల్స్ ద్వారా కూడా మరి మోడల్గా ఎడ్యుకేషన్ బోధించడం అనేది జరుగుతుంది విద్యార్థులకి. అంతేకాకుండా ఇదే పాఠశాలలో +2 మరి ఈ యొక్క బాలికల కొరకు +2 గర్ల్స్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్లో MPC గ్రూపు మరియు BIPC గ్రూపు 2 గ్రూపులు కూడా కలవు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ స్టేట్ వైడ్ ఉన్నటువంటి +2 పాఠశాలను కొనసాగిస్తామని ప్రత్యేకంగా లోకేష్ గారు ప్రకటించారు. ఆ విషయంలో మరి మా పీజీటీలందరి తరఫున కూడా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ కళాశాలలో దూరంగా ఉండడం వలన మరి కళాశాల విద్యకు దూరం అవుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో కొన్ని జిల్లా పరిషత్ పాఠశాలని దాదాపుగా స్టేట్ వైడ్ 294 పాఠశాలలను +2 ఉన్నత పాఠశాలగా మరి చేసి ఆ పాఠశాలను కొనసాగిస్తున్నామని కూడా లోకేష్ గారు ప్రకటించడం మాకెంతో ఆనందదాయకం. అంతేకాకుండా షైనీ స్టూడెంట్స్ అనేటువంటి అవార్డ్స్ ప్రకటించినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి +2 పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు షైనీ స్టూడెంట్స్గా కూడా సెలెక్ట్ అయ్యి లోకేష్ గారి చేతుల మీదుగా వారి ఇంటి వద్ద నుంచి కూడా ప్రైజులు మరి గ్రహించడం జరిగింది ఇంటర్మీడియట్ బాలికలు. ఆ విషయంలో కూడా సార్కి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఈ పాఠశాల ఈ యొక్క మరి నిడమరు ఏదైతే ఉందో ఇది ఒక నూతన శకంగా చెప్పుకోవచ్చు విద్యార్థుల పాలిట. నిజమే, ఎందుకంటే ఈ యొక్క మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క ల్యాబ్ సౌకర్యాలు, ల్యాబ్లో ఎక్విప్మెంట్ కానీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకి ఆడుకోవడానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఇండోర్ స్టేడియము, అలానే ఓపెన్ ఆడిటోరియము, ఆ తర్వాత బొటానికల్ గార్డెన్, ఔషధ మూలికలను కూడా ఇక్కడ పెంచే విధంగా కూడా ఏర్పాటు ప్రభుత్వం చేశారు. అందున కూడా మరి ప్రభుత్వానికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఒక పాఠశాలలో విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ పెంచడము, మరి రోల్ను కూడా పెంచడం అనేది మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మేము బాధ్యత తీసుకుంటామని కూడా మరి విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఇంటర్ బాలికలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం నీట్, తర్వాత ఎంసెట్, ఆ తర్వాత IITకి సంబంధించి ఉపయోగపడే మెటీరియల్ను కూడా ఉపాధ్యాయులకు అందించి ఉపాధ్యాయుల ద్వారా ఈ యొక్క బాలికలకు బాలులకు కూడా ఇంటర్మీడియట్ బాలికలకు కూడా ఈ మెటీరియల్ను బోధిస్తూ ఉన్నారు. తద్వారా మంచి IIT సీట్లు పొందడానికి, ఎంసెట్లో కూడా ఇంజనీరింగ్ సీట్లు పొందడానికి, నీట్లో కూడా MBBS సీట్లు పొందడానికి మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. పాఠశాల యొక్క న్యూ కన్స్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా కూడా పాఠశాల పైన అంటే 2వ అంతస్తు తర్వాత ఆ పై భాగంలో కూడా ఒక పెద్ద గడ్డర్స్ అంటే ఐరన్తో కూడిన గడ్డర్స్తో నిలబెట్టించి దాని మీద ఒక పర్మనెంట్ రూపు ఒకటి వేశారు. దీని ద్వారా ఏమవుతుందంటే
పైన కూడా తరగతి గదులు నిర్వహించుకోవడానికి, బాలబాలికలకు కూడా స్టడీ అవర్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ రూప్ అనేది వేయడం వలన భవిష్యత్తులో కూడా పాఠశాల యొక్క స్లాబ్ అనేది తడవకుండా రక్షణ కవచంలాగా ఉండడానికి ఆ రూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ రూప్ లోపల దాగి ఉన్నటువంటి ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఓపెన్ ఏరియా పిల్లలకు పరీక్షలు పెట్టుకోవడానికి, ఆ పిల్లలకి ఏదైనా సెమినార్స్ పెట్టుకోవడానికి, క్విజ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, డిబేటింగ్ కానీ ఇలాంటి నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. ఈ పాఠశాలలో చేస్తున్న ఇవన్నీ కూడా చూస్తే ఒక ఇంటర్నేషనల్ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కూడా ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధతో మరి చేయిస్తూ ఉంది. దీనిలో భాగంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మరి నా మంత్రి నారాయణ గారు కానీ, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి కోన శశిధర్ గారు కానీ, అదేవిధంగా కమిషనర్ గారు అయినటువంటి విజయ రామరాజు గారు, ఆ డిఓ గారు, ఈ విధంగా ఆర్జేడీ గారు పలు పర్యాయాలు వచ్చి ఈ యొక్క కన్స్ట్రక్షన్ని గమనిస్తూ దీనిలో మార్పులను చేర్పులను మరి చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా కూడా మలుస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద మరి ఇంటర్నేషనల్ స్కూల్గా భావిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.